చెప్పండి. ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? టీడీపీ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకు టీడీపీ? జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు కాబట్టి టీడీపీ అయితే ఖచ్చితంగా గెలుస్తుందని అనుకుంటున్నాను సార్. అంటే 5 years జగన్ గారి పాలనలో మీకు నచ్చనిది ఏంటి? ఎక్కడ చూసినా అవినీతి, ఇసుక రేట్లు పెంచేశాడు, కూలీలకి పని లేదు, రైతాంగానికి మా అనంతపురం జిల్లా రాయలసీమ డ్రిప్ ఇరిగేషన్ ఏమి ఇవ్వలేదు ఈసారి. ఖచ్చితంగా ఈసారి టీడీపీనే వస్తుందని అనుకుంటున్నాను. అంటే పథకాలు ఇస్తున్నారు కదా జగన్ గారు, దాని గురించి మీ అభిప్రాయం? పథకాలు మన సొమ్ము మనకే ఇస్తున్నాడు. ఆయనే అంతా ఇప్పుడు 10 లక్షల కోట్లు అప్పు చేశాడు. డబ్బులు ఏదో అప్పు చేసి చేస్తున్నాడే కానీ ఆయనైతే ఏదో ఇన్కమ్ పెంచి అయితే ఏం చేయలేదని నేను అనుకుంటున్నాను. అంటే హాస్పిటల్స్ అండ్ అలాగే స్కూల్స్ మెయిన్గా డెవలప్ చేసామని చెప్పేసి అంటున్నారు. అంటే నాడు నేడు కింద డెవలప్ అయినాయా? అన్నీ అంటున్నారు కానీ బట్ కొన్ని స్కూల్స్ డెవలప్ అయ్యాయి. బట్ దాదాపు కొన్ని 2000-3000 స్కూల్ వరకు మూతపడ్డాయి. ఆ డెవలప్మెంట్ స్కూళ్ళు మూతపడవు కదా. అమ్మఒడి అన్నీ ఏమి ఇచ్చినా కూడా గవర్నమెంట్ స్కూల్స్ మూతపడ్డాయి కానీ ఆయన ఎక్స్ట్రా చేసిండేది అయితే ఏమీ లేదు. పైగా మెగా డిఎస్సి అన్నాడు, అవి కూడా ఏది ఫిల్ చేయలేదు. ఉద్యోగాలు అయితే అన్ని చోట్ల మోసమే. సిపిఎస్ రద్దు చేస్తున్నాడు, అది మోసమే. అంటే అభివృద్ధి జరిగితేనే ఓటేయండి అన్న అంటున్నారు కదా. అభివృద్ధి జరిగింటేనే ఓటేయండి, అందుకే అభివృద్ధి జరగలేదు కాబట్టి ఓటేయము. అంటే అక్షరాస్యతలో నెంబర్ 1 ఉందంటున్నారు కదా ఏపీ. అదంతా ఫేక్ అండి, ఫేక్ ప్రాపగాండా అది. ఇప్పుడు ఉద్యోగాల కోసం బెంగళూరు, చెన్నై ఇట్లా వెళ్తున్నారు, హైదరాబాదు, ఆంధ్రాలో అసలు ఒక 10 కంపెనీల పేర్లు కూడా చెప్పమంటే చెప్పలేకపోతున్నారు మినిస్టర్స్. బటన్ నొక్కుతున్నా అని అన్ని పథకాలు చక్కగా అకౌంట్లోనే అమౌంట్ పడేటట్టు పెట్టారు. దీనిపై బటన్ నొక్కుతుంటే 10 లక్షల కోట్లు అప్పు అయిందండి ఆంధ్రాకి. అన్నీ మొత్తం మనల్ని కూడా అన్ని మొత్తం కుదవ పెట్టేసి అప్పులు తెచ్చి పనిచేస్తున్నాడు. అంతేగాని ఆయన సొంతంగా ఇన్కమ్ పెంచి పగలు తీసినది ఏం లేదని నా ఫీలింగ్. టీడీపీ జనసేన కలవడం అలా అనిపించింది? టీడీపీ జనసేన అదే ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. వాళ్ళిద్దరూ కలవడం మంచి పరిణామమే నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారికి 24 సీట్లు ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? అది పవన్ కళ్యాణ్ గారిని అడగాలి, మనకే తెలియదు. బట్ యూత్ ఓట్లు అయితే షేర్ అవుతాయి అనుకుంటున్నాను. ఈసారి అసెంబ్లీ పవన్ కళ్యాణ్ గారు వెళ్తారంటారా? ఖచ్చితంగా వెళ్తారు. ఏ నియోజకవర్గంలో పోటీ చేయడానికి మంచి ఛాన్స్ ఉంటుంది? భీమవరం అనుకుంటున్నాను. భీమవరం ఈ రోజు న్యూస్ ప్రకారం చూసుకుంటే పిఠాపురం కూడా ఛాన్స్ ఉందని, పిఠాపురంలో ఒకవేళ నామినేషన్ వేస్తే ఎక్కుతారంటారా? ఏమో తెలియదు. భీమవరం అయితే ఖచ్చితంగా గెలుస్తాడని అనుకుంటున్నాం. మరి నెక్స్ట్ టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే ఎలాంటి మార్పులు ఉండొచ్చు అనుకుంటున్నారు? ఫస్ట్ మాకు ఒక ఆన్సర్ దొరుకుతుంది. క్యాపిటల్ సిటీ అంటే ఏంటంటే అమరావతి అని ఒక ఆన్సర్ చెప్పుకోగలుగుతాం. నెంబర్ 2 కొంచెం డెవలప్మెంట్ అన్నది మన కంపెనీస్ రావడం కానీ, అగ్రికల్చర్కి సంబంధించి కానీ, స్టూడెంట్స్కి కానీ అన్ని విధాల రోడ్లు కానీ అన్ని విధంగా డెవలప్ అవుతాయని మేము అనుకుంటున్నాం. ఫైనల్గా 2024 ఎవరు సీఎం? టీడీపీ జనసేన గవర్నమెంటే వస్తుంది. నెక్స్ట్ 2024 ఎలక్షన్ నెక్స్ట్ మంత్ ఉండబోతుంది కదా ఏపీలో, ఎవరు నెగ్గుతారు అనుకుంటున్నారు? మొన్నటిదాకా అయితే టీడీపీ జనసేన ఎలియన్స్లో ఉంది కాబట్టి టీడీపీ మన జనసేన గెలుస్తుందని మొన్నటిదాకా అనుకున్నానన్న. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్, మన పవన్ కళ్యాణ్ లాంటి యూత్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవుతారని మొన్నటిదాకా అనుకున్నాము. అంటే ఇప్పుడు జనసేన పార్టీకి 24 సీట్లు ఇవ్వడం జరిగింది కదా, ఎలా చూస్తున్నారు దీన్ని? 24 సీట్లు ఇవ్వడం అంటే మినిమం పొత్తులో 50% కాకపోయినా 30% అయినా ఇవ్వాలి సీట్లు. అలాంటిది 24 సీట్లే పవన్ కళ్యాణ్ గారు కేటాయించారంటే చంద్రబాబు నాయుడు గారు తన గుంత తనే తవ్వుకున్నాడు అని అర్థం. ఎందుకంటే నాలాంటి కాపు అయినా జనసేన అభిమాని కానీ ఎవరు కానీ ఇప్పుడు టీడీపీ క్యాండిడేట్ నిలబెడితే నేను ఖచ్చితంగా వచ్చి ఓటేయాలి అన్న నమ్మకం కోల్పోయాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా. అంటే జగన్ గారిని ఎందుకు వద్దు అనుకుంటున్నారండి? ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కానీ ఎలా ఉన్నాయనుకోవచ్చు ఈ గత 5 yearsలో? ఉద్యోగాలు ఐటీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏదీ చేయలేదన్న. ఇంకోటి మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం తెచ్చాడు, కానీ వేరే దేశాలకి ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని తను సొంతంగా మద్యాన్ని క్రియేట్ చేసి డబ్బుని క్రియేట్ చేస్తున్నాడు ఏపీలో. ఇంకొకటి మద్యపానం నిషేధం అని చెప్పి చాలామంది మహిళలు ఓట్లు వేయరేమో అని అనుకుంటున్నారు, కానీ అమ్మఒడి లాంటిది పెట్టి పిల్లలకి మన ప్రైవేట్ స్కూల్స్ లాంటిది పెట్టి వాళ్ళ సైడ్ నుండి కూడా జగన్మోహన్ రెడ్డి పాజిటివ్ ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో ఐబీ కరికులం తీసుకొస్తానని చెప్పారు కదా, అంటే చాలా హై లెవెల్ స్టాండర్డ్ కరికులం అది. సో అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అంటారా ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్పస్, ఇప్పుడు యూత్ చూసుకుంటే? కంపల్సరీ అన్న, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న సిద్ధాంతాలు మెయిన్ ఏంటంటే హెల్త్కి సంబంధించి, స్టడీకి సంబంధించి, ఆరోగ్యశ్రీలకు సంబంధించి కరెక్ట్గా నడుస్తున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్లో అన్నింటిలో. ఇంకొకటి ఏంటంటే మన హెల్త్ ఆరోగ్యశ్రీకి సంబంధించి బాగానే నడుస్తున్నాయి.
మరి మహిళలకి వాళ్ళకి అమ్మఒడి ఇలాంటి పథకాలు పెట్టి పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించి మెయిన్ ఈ 2 సిద్ధాంతాలతో జగన్మోహన్ రెడ్డి పథకాలు వెళ్తున్నారు. ఇస్తే సరిపోద్దా జనాలకి, ఇంకేం అవసరం లేదంటారు? ముఖ్యంగా కావాల్సింది కూడు గూరు గుడ్డెగడ, అది కూడు గూడ గుడ్డ, ఆ 3 కదన్నా కావాల్సింది. జగన్ గారు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్తో వస్తున్నారు కదా, మరి ఎలాంటి డెవలప్మెంట్ చూడబోతున్నారు రాబోయే 5 years? మేబీ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే అంటున్నారా, గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఐటీ కంపెనీలు మాత్రం గుంటూరులో తెచ్చి ఒక అమరావతి క్యాపిటల్ అనేది ఫస్ట్ ఫిక్స్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఐటీ కంపెనీలు తెస్తారు, భూమి రేట్లు పెంచుతారు, అలా డెవలప్మెంట్ జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కరికి అందుతుంది అన్న గ్యారంటీ లేదు. అంటే ఉద్యోగ అవకాశాలు కానీ మరి అవి ఎలా ఉండబోతున్నాయి అనుకుంటూ ప్రైవేట్ సెక్టార్లో చంద్రబాబు నాయుడు పరిపాలన? ఆయన పరిపాలన వస్తే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు చాలా రావచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉద్యోగాలు అస్సలు లేవు కాబట్టి ఇప్పుడు ఉద్యోగాలు కంపల్సరీ, మెయిన్ ఉద్యోగాలు మాత్రం యువతకు వస్తుంది. థ్యాంక్స్.